శ్రమలో వీటులలో నేను తిరిగినాను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవారి బాణములకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను. నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. వారికి స్తోత్రం. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడెము నా కోటయు యేసే, నాదు కేడెము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అర్పించు నా స్తుతి ఆరాధన, అర్పించు నీకే నా ప్రార్థన.
నీకే నా ప్రార్థన. దేవా 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 నీ మహిమతోనే నీ లోకము నీ చిత్తమే సిద్ధించు ప్రభు. చేతులు పైకి సగమంత హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్, సమస్యలను అధిగమించుట ఎట్లు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైన వార్లారా, హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్, ప్రార్థన, ప్రేయర్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూద్దాం. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని బిడ్డలమైనటువంటి మనకెదురైనటువంటి సమస్యలను అధిగమించటానికి మనకు కావలసింది ఏంటంటే ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన అనేది అన్నీ ప్రయత్నించి ఇక లాస్ట్లో ప్రార్థన చేద్దాం లేకపోతే వీటిలోంచి బయటపడేటట్లు లేము అని లాస్ట్కి ప్రార్థన దగ్గర రాకుండా, ప్రార్థనే మొదటి ఆయుధం మనకి. అది మన జీవితానికి మొదటి ఆయుధం. కాబట్టి ప్రార్థన మొదటిగా ఉపయోగించాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుని దాసుడు ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా వచ్చి, నువ్వు మరణం అవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి అతడు వెళ్ళినప్పుడు హిజ్కియా ఏమి చేశాడంటే, అయ్యా, కెరూబుల మధ్యన నివసించే దేవుడు. ఎందుకని ఆ మాట అన్నాడు? కెరూబుల మధ్యలో ఇలా నివసించే మధ్యలో ఏముందంటే కరుణాపీఠం. అంటే ఏమని చెప్తున్నాడంటే, అబ్బా ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే ఇది. నీవు కరుణగల దేవుడవు, అంత మాత్రమే కాదు, నువ్వు భూమి ఆకాశాలను కలుగు చేసిన వాడవు, నువ్వు ఒక్కడివే దేవుడివి, సకల రాజ్యములకు నువ్వు దేవుడవు. ఏదో ఒక రాజ్యానికి, ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక తెగకు సంబంధించిన వాడువు కాదు నువ్వు.
నువ్వు గొప్పోడువు నాయనా, దయచేసి నన్ను చూడు, నా ప్రార్థన ఆలకించు, నాకు ఆయుష్ పొడిగించు అని దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి అతడు ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, అలాంటి బలహీనున్నైన నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను రక్షించు అని హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. సమస్యలు మనల్ని మోకాళ్ళ మీదకు తీసుకొస్తాయి. ప్రేయర్ బ్రింగ్స్ హెవెన్స్ పవర్ ఇంటూ ఎర్త్లీ సిచ్యువేషన్స్. ప్రార్థన శక్తి, పరలోక శక్తిని ప్రార్థన మన పరిస్థితులకు తీసుకొచ్చి మన పరిస్థితులను మార్చేదిగా ఉంది. ప్రతి పోరాటం, ప్రతి యుద్ధం ప్రార్థనలోనే గొప్ప విజయాన్ని దేవుడు మనకు దయచేస్తూ, మనకు సహాయం చేసి, మన పక్షంగా ఉండి, మనకు విజయం ఇచ్చి బహిరంగంగా మనం జయించామని చూపిస్తున్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా, ఆసక్తి విషయంలో, ప్రభువును ఆరాధించే విషయంలో తీవ్రత కలిగిన వారిగా మనం బ్రతకాలి. ఏ ప్రాబ్లం మీకుంది, ఏ సమస్య మీకుంది, ఏ కష్టం మీకుంది, చూస్తున్నారు కదా, ఏ కష్టం మీకుంది, ఏ ప్రాబ్లం మీకుంది, ఏ సమస్యతో మీరు నలిగిపోతున్నారు, డోంట్ వరీ, విశ్వాసం ఉంచండి, భయపడొద్దు, ప్రార్థన చేయడం ప్రారంభించండి. గొప్ప విజయాన్ని దేవుడు మన సొంతం చేస్తాడు. అలాగూ దేవుడు తన కృప మనకు అనుగ్రహించేటట్టుగా మనం ప్రార్థన చేయాల్సిన వాళ్ళుగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడు అయిన మా తండ్రి, మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ప్రతి విషయంలో మాకు అండగా, మాకు తోడుగా, మాకు నీడగా, మాకు కాపుదలగా ఉండండి దేవా. అన్ని విషయాల్లో భక్తులు ప్రార్థన చేసినట్టుగా, హిజ్కియా రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్టుగా, ఏలియా సవాలు ఎదురైనప్పుడు ప్రార్థన చేసినట్టుగా, కరువు తప్పించబడ్డం కొరకు ప్రార్థన చేసినట్టుగా మేము కూడా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి, ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి. మా పరిస్థితులన్నింటినీ మేము అధిగమించటానికి ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని సర్వకృపానిధిగా యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.